చూసినా కందిపోతావే తూగే తునిగా కంట చూసినా కందిపోతావే తూగే తునిగా దేవుడా అమ్మాయి అంటే ఇలా కూడా ఉంటుందా ఎక్కడ మచ్చు కూడా ఆడల క్షణం లేకుండా ఎంతకీ తెగించాలి పైగా ఎందుకు ఎనిందా అందుకే తప్పనిసరి ముందడుగేసా కష్టంత కన్ను కొట్టినా నన్ను కుట్టవా రేగే తినేగా కంట చూసినా కందిపోతావే తూగే తునిగా వెల్కమ్ టు క్రేన్ వర్క్ పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు. అమ్మాయి అంటే నిలువెత్తు బంగారం అంటారు. అంటే అమ్మాయిలంతా కూడా బంగారు తల్లులే. మరి మన అమ్మాయిలందరికీ ఇష్టమైంది కూడా ఆ బంగారమే. అందుకే మన షోలో కూడా ఇచ్చేస్తున్నాము బంగారు లక్ష్ములందరికీ కూడా 10 grams గోల్డ్. మరి ఇవాళ 10 grams గోల్డ్ వేటని కొనసాగించడానికి వస్తున్నారు మరో నలుగురు బంగారు తల్లులు. వాళ్ళెవరో చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ దెమ్. నిరుపుల మెరిసి సిరి వెన్నెలవ మరి వెన్నెల పూల పందిరివ చినుకుల కురిసి చిరు జాబిలివ మరి జాబిలి జాము రాత్రివ కనులను కొరికిన కోరికవు కొనుకొను తరిమిన కలవు బలపుడు అలికిన వేదికవు వయసులు అడిగిన వేడుకవు మెరుపుల మెరిసి సిరి వెన్నెలవు మరి వెన్నెల పూల పల్లకివు చినుకుల కురిసే చిరు జాబిలివు మరి జాబిలి రే జానకివు హాయ్ బంగారు తల్లులు, వెల్కమ్ టు ద షో. హాయ్. నేను చెప్పింది నిజమా అబద్ధమా? మనం బంగారు తల్లులమా కాదా? మనకి బంగారం ఇష్టమా కాదా? చాలా. ఇవాళ మీరు అందరూ 10 grams గోల్డ్ గెలుచుకోబోతున్నారా లేదా? Yes. సో నాకు ముందు మీ పేర్లు చెప్పండి. హాయ్. హాయ్, హౌ ఆర్ యు? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. నువ్వెలా ఉన్నావు? యా, వెరీ ఫైన్. నీ పేరు చెప్పు. నా పేరు ప్రతిభ. ప్రతిభ. ఏం ప్రతిభ ఉంది ప్రతిభ నీలో? డాన్స్ చేస్తాను. ఓకే. ఇంకా నా స్టడీస్ లో కూడా నాకు ప్రతిభ చాలా ఉంది. గోల్డ్ మెడల్ కూడా వచ్చింది నాకు. అవునా? ఎంఫామ్ లో. చదివే ప్రతిభ ఆరోగ్యం ఓకే. ఏం చదువుతున్నావు ఇంతకి? ఎంఫామ్ సెకండ్ ఇయర్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. హాయ్. నీ పేరు? నా పేరు మౌనిక. మౌనిక. ఏం చేస్తున్నావు మౌనిక? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. నెక్స్ట్ MBA. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హలో. హాయ్. నీ పేరేంటి? నా పేరు సౌందర్య. నేను గాంధీనగర్ నుండి వచ్చాను. గాంధీనగర్ లో గాంధీ గారు బాగున్నారా బాలేదా? గాంధీ గారి కంటే చాలా బాగున్నారు. తను బాగున్నారా అడిగానని చెప్పాయన్ని. ఎలాగా ఏం చేస్తున్నావు సౌందర్య? నేను బీకామ్ చేస్తున్నా, పర్సూయింగ్. ఓకే, నీ పర్సూయింగ్ ఎలా కొనసాగుతోంది? ఓకే, బానే ఉంది. ఓకే ఓకే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ శామ్. నా పేరు సింధు. సింధు. ఏం చేస్తున్నావు సింధు? హైదరాబాద్ నుంచి వచ్చాను, జాబ్ చేస్తున్నాను. ఎక్కడ? టెక్ మహీంద్రా. ఓకే, మరి ఇంట్రడక్షన్లు అయిపోయాయి కాబట్టి ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్లు చూద్దాము. గిఫ్ట్ ప్లీజ్. ఆ వెనకాల ఒకటి హారం కనిపిస్తోంది చూసారా, జిగేల్ జిగేల్ అంటూ, అది బంగారు లక్ష్మికి అన్నమాట. మరి అది ఎవరు గెలుచుకుంటారో ఇవాళ చూద్దాం. మీ నలుగురులో ఆల్ ది బెస్ట్. అందరూ బాగా ఆడేసేయండి. మొదలు పెట్టేద్దామా ఫస్ట్ రౌండ్? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇవాళ ఎపిసోడ్ లోని మన ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి రెడీ. ఫస్ట్ బాల్, ఫస్ట్ ఛాన్స్ ఎవరికి ఇచ్చేద్దాం? ప్రతిభకి ఇచ్చేద్దాం. దా ప్రతిభ.
ఓకే ప్రతిభ 3 ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా మనం ఎంత స్కోర్ చేస్తావో చూద్దాం ఆడే ముందు ఏమన్నా చెప్తావా ఒక పొడుపు కథ అడుగుతా. పొడుపు కదా అడుగు. అరగజంలో 60 మంది సిపాయిలు. అరగజంలో 60 మంది సిపాయిలు. క్లాక్. నో. కాదు కాదు. కాదు అగ్గిపెట్టె. అగ్గిపెట్టా సరే ఆడైతే. ఓకే. ఫస్ట్ బాల్. టెన్ కూడా రాలా. నెక్స్ట్ లాస్ట్ ఛాన్స్. మొత్తం నీ స్కోర్ 120 పాయింట్స్ ప్రతిభ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మౌనిక నువ్వే ఆడాలి. 120 దాటితే నువ్వే టాపర్ అవ్వచ్చు. కమ్. మౌనిక ఫస్ట్ బాల్. No point. Last chance. Monica, 190 points. That is thank you. So, 190 points target పెట్టేసింది. నెక్స్ట్ అమ్మాయికి రెడీ సౌందర్య. సౌందర్య సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్య సౌందర్య సో 190 కంటే ఎక్కువ వేయడానికి ట్రై ఆర్ట్. ఏంటో అడ్డదిడ్డంగా ఆడినా కూడా అసలు పాయింట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. సౌందర్య నీ స్కోర్ 180 పాయింట్స్. థ్యాంక్ యూ. బాగా దగ్గరికి వెళ్ళావు. 10 పాయింట్లలో బతికేసిందా బాగా. సింధు ఇప్పుడు నువ్వైనా దాటావో లేదో చూద్దాము. బట్ దాటాలి ఖచ్చితంగా. ఆడేద్దాం. బాల్ వేసే ముందు ఏమైనా అడుగుతావా నన్ను? క్వశ్చన్ అడుగుతా. క్వశ్చన్ అడుగు. నల్ల కుక్కకి 4 చెవులు. ఆన్సర్ ఏంటి? లవంగం. కరెక్టేనా? హే లవంగం వచ్చేసాయి. లవంగం ఫస్ట్ బాల్. Last chance. ఇప్పుడు విన్ అయ్యానని సంతోషించాలా, పేరు మారినందుకు బాధపడాలా? 230 points. థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్స్ చూద్దాము. అండ్ 230 points తో రౌండ్ టాపర్ అయిపోయింది. సింధు, కంగ్రాచులేషన్స్. సింధు టాప్ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్ చూపించండి.
సింధు ఏ గిఫ్ట్ కావాలి? ట్రాలీ సూట్ కేస్. ట్రాలీ సూట్ కేస్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మౌనిక, నువ్వే లీడ్ లో ఉన్నావు, నీకేం కావాలి చెప్పు. కింద ఎల్లో బౌల్ సెట్. ఎల్లో బౌల్ సెట్. ఓకే, నెక్స్ట్ మీ ఇద్దరులో ఎవరు టాప్ లో ఉన్నారు? నువ్వే. సౌందర్య చెప్పు, నీకేం కావాలి? ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్. ఓకే. ప్రతిభ కుక్కర్. కుక్కర్. ఓకే, ఫస్ట్ రౌండ్ అలా పూర్తయిపోయింది. గిఫ్ట్లు కూడా ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు తీసేసుకుందాం మన క్రేన్ వక్క పలుకులు. లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో ఒక చిన్న బ్రేక్. కంది చేను కాడ కంది చేను కాడ కన్ను వేసినానే, వంగ చేను కాడ ఒళ్ళు మరిసినానే, జొన్న చేను కాడ మాటు వేసినానే సుందరాంగి. పల్లి తోట కాడ మనసు కలుపు తాళ్ళే, ఉల్లి తోట కాడ ఊసలాడ తాళ్ళే, జామ తోట కాడ జామ గడుపు తాళ్ళే తొందరంగి. పరువాల పాల పిట్టవే నత సదియ మసాల కోడి పెట్టవే, ఏ నందమూరి అందగాడివే నా స్వామి రంగ సరసాల సెంటరుడివే. చక్కాని చుక్కవే మందార మొగ్గవే అందాలు దక్కనివే. సందగాడ వస్తనంది మర్చిపోకు, వచ్చి ఇస్తనన్న ముద్దులేక వెళ్ళిపోకు. మల్లె పూల మొత్త చల్లి అల్లకోకు, నన్ను మళ్ళీ మళ్ళీ ముక్కులోకి దించబాకు. ఫస్ట్ రౌండ్ లో అందరూ చాలా బాగా ఆడారు. మరి వీళ్ళకి వచ్చిన ఈ గోల్డ్ మెడల్, వీళ్ళు చదివేటువంటి ఈ పర్స్యూ చదువులు ఇవన్నీ వీళ్ళకి ఈ రౌండ్ లో పనికొస్తాయో లేదో చూద్దాము. క్వశ్చన్లకి కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారో లేదో చూద్దాం. స్టార్ట్ చేసేద్దాం సెకండ్ రౌండ్. పంచాక్షరి. సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాము మన రౌండ్ టాపర్ తో. సో భలే క్వశ్చన్ వస్తుంది తెలుసా సింధు నీకు. ఇప్పుడు ఈ షోలో నేను మీకు పెట్టిన ముద్దు పేరు లవంగం కదా, అలాంటి ముద్దు పేర్లకు సంబంధించిన క్వశ్చనే వస్తుంది. చూడు క్వశ్చన్ ప్లీజ్. సాధారణంగా మనకి ఎక్కువగా వినిపించే ముద్దు పేర్లు ఏవి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. అమ్ములు. అమ్ములు ఉన్నావా? అమ్ములు లేదు. ఇంకా చిన్ను. చిన్ను వేర్ ఆర్ యూ? ఆర్ యూ దేర్? చిన్ను కూడా లేదు. ఇంకా బుజ్జి. బుజ్జి ఉందా? ఎస్ బుజ్జి ఉంది. ఇంకా లవంగా చెప్పు. నాన్న. నాన్న ఉన్నారా? నాన్న చిన్ను అవి కాదు. ఇంకా చెప్పు. నువ్వు చెప్తే నేను ఉందో లేదో చూస్తా. నీ నోట్లోంచి రాకుండా నేను ఏం అబ్బాయి. చెప్పేది చెప్పు. అబ్బాయా? నాని. నాని. నాని ఉన్నాడా? ఓకే అమ్మా. ఊర్లలో జనరల్ గా అబ్బాయి పుట్టగానే నాని అని ఫిక్స్ చేస్తారు. ఏరా నాని ఏమ్మా ఇలా ఇలా పిలుస్తూ ఉంటారు కదా. సో 2 చెప్పావు, మిగతా 3 ఏంటో చూద్దాం. చిట్టి ద రోబో. ఇంకా స్వీటీ అండ్ బాబీ మహేష్ బాబు. ఓకేనా? సో ఈ బాబీ కూడా అంతే. జనరల్ గా ఎక్కువ మంది అబ్బాయిలకు పెడితే బాబీ అని పిలుచుకుంటా ఉంటారు. సో నువ్వు 2 చెప్పావు, 200 పాయింట్స్ తీసుకో. థ్యాంక్ యూ. సో నీకు ఇవన్నీ వచ్చి రాలేదు కాబట్టి నువ్వు లవంగాన్ని కంటిన్యూ అవ్వు. ఇందాక లవంగం అనగానే నీకు ఎన్ని పాయింట్లు వచ్చాయి చూసావా? రౌండ్ టాపర్ అయిపోయావు ఏకంగా. సో నెక్స్ట్ మౌనిక నువ్వే ఆడాలి. నీ క్వశ్చన్ ఏంటో చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. 31 రోజులు వచ్చే నెలలు ఏవి? బాబాయ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. జనవరి. జనవరి. ఓకే. మార్చ్. మార్చ్. ఓకే. ఇంకా ఏప్రిల్. ఏప్రిల్ ఉందో లేదో చూద్దాము. లేదు. ఇంకా ఆగస్ట్. ఆగస్ట్. ఓకే. ఇంకా సెప్టెంబర్. సెప్టెంబర్ చూద్దాం. ఆగు. సెప్టెంబర్ లో 31 ఉండవు. డిసెంబర్. డిసెంబర్. డిసెంబర్ 31 బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. అందుకే టాప్ 5 లో పెట్టలా, మీరు చెప్పేస్తారని. ఇంకా మే. ఇంకా మే. మేలో ఉందా చూద్దాం. ఓకే మే ఉంది. టైం అప్. 4 చెప్పావు. యాక్చువల్లీ ఒక చిన్నప్పుడు ఒక గేమ్ ఆడుకునే వాళ్ళం, గుర్తుందా మీకు? ఇలా పెట్టుకుని ఈ బోన్ ఉన్న చోటేమో 31, లోపల గుంట ఉన్న చోటేమో 30. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్,
అలా గుర్తుపెట్టుకునే వాళ్ళం యాక్చువల్లీ. నువ్వు మిస్ చేసిన ఆప్షన్ ఎలా ఏంటో చూద్దాం. జూలై 4 కరెక్ట్ గా చెప్పావు, 400 పాయింట్స్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఎవరు? సౌందర్య. నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. పిల్లలు ఎక్కువగా బడి మానేసే సందర్భాలు ఏవి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. జలుబు చేసిందని జలుబు చేసిందని బడి మానేస్తారు. నువ్వు అందుకే మానేసావా ఎప్పుడైనా? ఫస్ట్ అదే వచ్చింది. ఉందా? అనారోగ్యం కారణంగా ఒంట్లో బాగాలేనప్పుడు. ఓకే, ఇంకా ఏదైనా ఇంట్లో అకేషన్ ఉంటే ఇంట్లో అకేషన్ ఉంటే, పెళ్లిళ్ళు, పేరెంటాలు ఇలాంటివి వెంటనే వాళ్ళు బడి మానేస్తారు చుట్టాలు వచ్చినప్పుడు. ఎందుకంటే అందరు ఇంట్లో ఉంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే పాపం బాధ కదా. ఉంది ఇంకా. నువ్వు ఎప్పుడెప్పుడు మానేసావు? సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి ఆన్సర్లు ఏరుకోవడమే అంతే. అబద్ధం చెప్పి అబద్ధం చెప్పి ఉందా? చూద్దాం. లేదు, కొంచెం ఆ వేళ వెళ్ళు. ఇంకా 3, 2, 1 టైం. చూద్దామా మిస్ చేసిన ఆన్సర్లు? భారీ వర్షం కురిస్తే, వర్షం పడుతుంది, స్కూల్ ఎగ్గొట్టేస్తాము. ఇంకా హోంవర్క్ చేయకపోతే అప్పుడు వెంటనే జలుబు వచ్చేస్తుంది తెలుసా, వెంటనే కడుపు నొప్పి వచ్చేస్తుంది, అప్పుడు తలనొప్పి వస్తుంది, అన్ని నొప్పులు ఉండపడంగా వచ్చేస్తాయి. ఇంకా బద్ధకంగా ఉంటే, కానీ మన బద్ధకాన్ని మొత్తం పెద్దవాళ్ళు తీర్చేసి మరీ పంపిస్తారు కదా స్కూల్ కి. అంతేగా. చక్కగా బడత పూజ చేసి. మొత్తానికి ఏం చెప్పావు నువ్వు? 2. సో 200 పాయింట్స్ తీసుకో. థ్యాంక్ యూ. ఇక ప్రతిభ. ఎస్. గోల్డ్ మెడల్ రావచ్చు ప్రతిభ నీకు, కానీ ఇక్కడ నువ్వు టాపర్ అయ్యావనుకో నిజంగా నీకు చాలా ప్రతిభ ఉన్నట్టే. ఓకే. అలా అంటే నీకు I'll ఇప్పుడు try. లేదని కాదు. ఓకే Okay? ఓకే. ప్రతిభ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. ఒక 5 నదుల పేర్లు చెప్పండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్. మూసి నదులు. హైలైట్ ఆన్సర్ ఇది అసలు. పిచ్చ హైలైట్. మూసీ ఉందా? చూద్దాం. మూసీ లేదమ్మా. ఇంకా చెప్పు. కృష్ణ. కృష్ణ ఉందా? చూద్దాం. ఓకే, ఇంకా గోదావరి. గోదావరి. తుంగభద్ర. తుంగభద్ర ఉందా? తుంగభద్ర టాప్ 5 లేదు. ఇంకా కావేరి. కావేరి ఉందా? చూద్దాం. ఓకే, మొత్తానికి 3 చెప్పావు. 300 పాయింట్స్ తీసుకో. Okay. అసలు నది అనగానే ఫస్ట్ ఈ అమ్మాయి మూసీ నది అని చూసారా? అసలు హైలైట్ తెలుసా? మామూలు అనేది కాదు. ఎందుకు వెంటనే మూసీ ఎందుకు గుర్తొచ్చింది? హైదరాబాద్ ఉంటే తక్కువ నది వచ్చేసింది. తక్కువ అదే వచ్చిందా? ఓకే, 3 కరెక్ట్ గా చెప్పావు. మిస్ చేసిన ఆన్సర్స్ చూద్దాము. గంగా నది. నది అనగానే ఫస్ట్ అందరూ అదే చెప్తారు. ఇంకా సరస్వతి. త్రివేణి సంగమంలో మనకు కనిపించకుండా అడుగున పారుతూ ఉంటుంది సరస్వతి నది. ఓకే. ఓకే, సో మొత్తం 3 చెప్పావు కాబట్టి 300 పాయింట్స్. థ్యాంక్ యూ. సో ఈ రౌండ్ ఇలా పూర్తయిపోయింది. ఈ రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్స్ చూసేద్దాము. అండ్ రౌండ్ టాపర్ అయిపోయింది. ఈ రౌండ్ లో 4 ఆన్సర్స్ కి కరెక్ట్ గా చెప్పి మౌనిక. గిఫ్ట్ ప్లీజ్. మౌనిక ఏ గిఫ్ట్ కావాలో సెలెక్ట్ చేసుకో. రోటీ మేకర్. రోటీ మేకర్. ఓకే, సో నెక్స్ట్ ప్రతిభ, నువ్వే టాప్ లో ఉన్నావు. నీకేం కావాలి చెప్పు. బాత్రూమ్ సెట్. బాత్రూమ్ సెట్ తీసుకో. సౌందర్య నువ్వే. నీకేం కావాలి చెప్పు. కుంకుమర్ణ. కుంకుమర్ణ తీసుకో. 20 grams ప్యూర్ సిల్వర్ కుంకుమర్ణ. అండ్ నీకు సింధు? డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. ఓకే, సెకండ్ రౌండ్ పూర్తయిపోయింది. మరి రౌండ్ అయిపోయేసరికి వీళ్ళ స్కోర్లు చూసాము, గిఫ్ట్లు ఇచ్చేసాము. ఇప్పుడు తీసుకుందాం మన క్రెయిన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబల్ హార్స్ మినపగుళ్ళలో ఒక చిన్న బ్రేక్.
సో మొదలు పెట్టేద్దాం థర్డ్ రౌండ్ వీళ్ళతో స్పందన ప్రతిస్పందన. స్పందన ప్రతిస్పందన రౌండ్ ని రౌండ్ టాపర్ తో స్టార్ట్ చేద్దాము. మౌనిక ఫస్ట్ నువ్వే ఆడాలి. రా. మీరు ఏం మాట్లాడకూడదు, బజర్ నొక్కకుండా ఏం మాట్లాడినా -10. ఓకే స్టార్ట్. నమస్కారం, వార్తలు చదువుతున్నది చెప్పు సౌందర్య. వెల్కమ్ కరెక్టా? ఓ ఇంగ్లీష్ లో తెలుగులో ఉన్నా పర్లేదులే. స్వాగతం. ఓకే స్వాగతం. సౌందర్య 40 పాయింట్స్. థ్యాంక్ యూ. నీకు 60. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ప్రతిభ నువ్వే ఆడాలి. కప్. స్టార్ట్. సౌందర్య లిప్స్టిక్ కరెక్టా? లిప్స్టిక్ తీసుకో. మళ్ళీ 40 పాయింట్స్. నీకు 60. థ్యాంక్ యూ. సో సౌందర్యాన్ని పిలిచే ముందు ఏదన్నా సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? ఓకే. మీ నలుగురికి ఏ సబ్జెక్ట్ బాగొచ్చు? నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్. నాకు అది బాగా రాదే. నాకు వచ్చిన ఒకే ఒక సబ్జెక్ట్ తెలుగు, దాంట్లో నుంచి అడుగుతాను. నాకు అదే రాదు. ఓకేనా? సరే వేమన పద్యం చెప్పండి ఎవరైనా. దీన్ని జమ్మలగడ పంప సినిమాలో చెప్తారే అలా చెప్పండి. ఓకే ఎవరు చెప్తారు? ఇప్పుడు ఆడాల్సిన సౌందర్య కాబట్టి సౌందర్య నువ్వే చెప్పు. లేదు నేను చెప్పను. ఎందుకు చెప్పు? ఎందుకంటే మూవీ చూడలేదు. ఎవరైనా చెప్తారా? చెప్పు సింధు. ఉప్ కప్రామ్ నాక్ పల్క్నున్ చోట్ చూడు జాడవేరే తర్వాత పురుష్. అమ్మా పురుష్. అయ్యో మా నాన్నగారు అబ్బాయిలతో మాట్లాడొద్దన్నారండి. నిజమేనండి, అందుకే నేను అమ్మాయిల షో హోస్ట్ చేస్తున్నానండి. విశ్వదాభిరామం ఇంద్రవేమ నూరా భామ. స్టార్ట్. ఏయ్ -10. బజర్ నొక్కి మాట్లాడేది మాట్లాడినా. ఫింగర్ ప్రింట్. ఎస్ వేలు ముద్ర. నాకు నువ్వు ఫస్ట్ చెప్పగానే ఆమె ఎలా పట్టుకుంది కదా, ఏదో ఒక సూట్ కేసు పట్టుకున్నట్టు, ఒక బ్యాగ్ పట్టుకున్నట్టు ఇలా పట్టుకుంది. వేలు పైకి ఎత్తాలి కదా. అప్పుడు కింద పేపర్ ఉంది కదా, దాన్ని వాడుకోవచ్చుగా. మొత్తానికి తీసుకో 60 పాయింట్లు. ప్రతిభ నీకు 40 పాయింట్స్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ లవంగం నువ్వే ఆడాలి. వచ్చేసి కమాన్. ఎలా? కమాన్ నీ ఇష్టం. చెప్పు సౌందర్య. సిగ్గుపడడం. సిగ్గుపడ్డం కరెక్టా? ఏది ఎలా పడతావో చూపించు. సిగ్గుతో చీచి చీరతో పీచి. ప్లీజ్ ఇంకెప్పుడు సిగ్గుపడకే, చచ్చిపోవాలనిపిస్తుంది ప్లీజ్. ఓకే ఎనీవే తీసుకో 40 పాయింట్స్. నీకు 60. థ్యాంక్ యూ. నలుగురు ఆడేశారు ఈ రౌండ్. మరి రౌండ్ అయిపోయేసరికి రౌండ్ టాపర్ అయిపోయింది 180 పాయింట్స్ తో సౌందర్య. థ్యాంక్ యూ. సౌందర్య గిఫ్ట్ తీసుకుందాము. గిఫ్ట్ ప్లీజ్. సౌందర్య ఏ గిఫ్ట్ కావాలి? ACDC ఫ్యాన్. బాగుంటుందా ఫ్యాన్? థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ప్రతిభ నువ్వే. మాప్. ఓకే సింధు నీ దగ్గరే ఉన్నాయి నెక్స్ట్ 60 పాయింట్స్. ఇప్పుడు నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. చెప్పు నీకేం కావాలి? టేబుల్ మేట్. టేబుల్ మేట్. ఓకే ఒక -10 ఉంది కాబట్టి నీకు తక్కువ ఉన్నాయి పాయింట్స్. 50 పాయింట్స్ ఉన్నాయి. చెప్పు మౌనిక నీకే గిఫ్ట్ కావాలి? నాన్ స్టిక్ సెట్. ఓకే థర్డ్ రౌండ్ పూర్తయిపోయింది. మరి వీళ్ళతో ఆడిచ్చేద్దాం లాస్ట్ గేమింగ్ రౌండ్. ఓ సావరియా సావరియా
సోడు 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 ఇటు సోడు 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 పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ చూడు అరే నాలో ఉన్న ప్రేమికుని చూడు చిన్నదాన్న చిన్నదాన్న సన్నజాజి చిన్నదాన్న నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా చిన్నదాన్న చిన్నదాన్న ఊపిరల్లే పున్నదానా నీ సక్కనోడై పక్కనుండే కలగన్నా వెలుగే బద్దన్నా ఆ సూర్యుణ్ణి పొమ్మన్నా నీతో నేనున్నా వెన్నెలింకెందుకంటున్నా సామరియా సామరియా సీతాతో కల్లే ఎదపైన వాలావే చెలియా సోడు 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 ఇటు సోడు 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 పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ జోడు అరే నాలో ఉన్న ప్రేమికుణ్ణి చూడు. ఇక ఫాస్ట్ గా స్టార్ట్ చేసేద్దాం మన లాస్ట్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఈ రౌండ్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ రౌండ్ నుంచి మీ దగ్గర ఉన్న స్కోర్లు చూద్దాం. ఈ మార్క్స్ ని బేస్ చేసుకుని మీరు బెట్టింగ్ చేసుకోవచ్చు. 1 2 3 4 స్లిప్స్ ఇందులో ఉన్నాయి. ఏ గేమ్ ఎవరు ఆడాలో మీరే డిసైడ్ చేయండి. సో 1 2 3 4 స్లిప్స్ ఇచ్చేసాము. మరి గేమ్స్ చూసేద్దామా? చూద్దాం. ఈ రౌండ్ లో గేమ్ నెంబర్ 1. గేమ్ నెంబర్ 1 రెడీ. నా డ్రెస్ కి మ్యాచింగ్ ఉంది. వాళ్ళు ఏంటో గేమ్ కదా. ఎవరు ఆడుతున్నారు ఇంతకీ గేమ్? ప్రతిభ, అజా. గేమ్ ఏంటంటే నీ కళ్ళకి ఇది కట్టేస్తాం, తర్వాత ఇది పెట్టేస్తాం, నువ్వు వెళ్ళి వాటిని పగలగొట్టాలి అంతే, కాలుతో. కాల్తో. యా, ఓకే. ఒక 10 చేయి. అయితే నువ్వు ఇలా జంప్ చేయొచ్చు, లేదంటే గట్టిగా ఇలా తొక్కచ్చు. ఓకే, సో నీ బెట్టింగ్ ఎంత చెప్పు. 500 పెట్టు. 500 పెట్టేస్తావా? ఎవరి మీద పెడతావు? మౌనిక. మౌనిక మీద 200. మౌనిక మీద 200. సౌందర్య 200. మౌనిక 100. ఓకే, మీ ముగ్గురికి 200 200 100. దీని కానీ ఒకవేళ ఓడిపోయింది అనుకో, ఓకే, ఆ పాయింట్లు అన్ని మీకే. నువ్వు 20లో ఉంటావు. ఓకే. నువ్వు గెలిస్తే పాయింట్లు నీకు వస్తాయి. ఓకే. 60 seconds టైం లిమిట్. ఓకే, నువ్వు పగలగొట్టాల్సిన బెలూన్స్ 10. ఓకేనా? ఓకే. టైం స్టార్ట్స్ నౌ. వెతుకు వెతుకు, కొంచెం దూరం జరుగు, కొంచెం బ్యాక్ 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 బ్యాక్. ఇప్పుడు ముందుకి, ఇప్పుడు ఫ్రంట్, రైట్ 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 రైట్. ఏ నిజంగా నేను చెప్పింది కరెక్టే, నీ రైట్ లో ఉంది బెలూన్. కొంచెం ముందుకు రా. అక్కడే 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 పగలగొట్టు. లెఫ్ట్ 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 లెగ్ లెఫ్ట్ లెగ్. వెనక్కి వెనక్కి. యా, 3 4. టైమ్ అప్. నేను చెప్తుంటే నువ్వు అబద్ధం అనుకున్నావు కదా. నానా పులి కథలా ఉంది నీది నాది పరిస్థితి. సో మొత్తానికి బెట్ అయితే ఓడిపోయావమ్మా. పాయింట్లు అన్ని వాళ్ళకి వెళ్ళిపోయాయి. చూద్దాం వాళ్ళ ముగ్గురులో ఎవరు గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఈ రౌండ్ లో సెకండ్ గేమ్ ఏంటి? గేమ్ నెంబర్ 2. ఎవరికి వచ్చింది గేమ్ నెంబర్ 2? మౌనిక, కమ్. మౌనిక, గేమ్ ఏంటంటే ఈ మార్క్స్ దగ్గర నించుంటావు. అక్కడ బాస్కెట్స్ ఉన్నాయి కదా, 3 బాస్కెట్స్. 1 6 2 and 4 అవి నీ రన్స్ అన్నమాట. ఆ రన్స్ నువ్వు తెచ్చేసుకోవాలి ఇప్పుడు ఈ గేమ్ ఆడి. ఇక్కడ నుంచి ఒక బాల్ తీసుకో, 6 కొట్టు, తర్వాత 2 కొట్టు, తర్వాత 4 కొట్టు. ట్రై చేస్తావు. బెట్టింగ్ ఎంత పెడతావు చెప్పు? 200. ఓకేనా? రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొంచెం స్పీడ్ తగ్గింది, ఇంకొంచెం. వచ్చేసింది. ఇక 6 4
4 కూడా వచ్చేసింది. జస్ట్ 6. అబ్బా 6 జస్ట్ మిస్. ఇంకా 20 సెకండ్స్ ఉన్నాయి నీకు. 6. కంగ్రాట్స్, మొత్తానికి బెట్ విన్ అయిపోయావు. 400 పాయింట్లు నీ స్కోర్ లో ఆడైపోయాయి. ఇప్పుడు నీ స్కోర్ ఎంత తెలుసా? 1240 పాయింట్స్ ఉన్నాయి నీ దగ్గర. సూపర్ స్కోర్. గో, బాగా ఆడే. అండ్ చూసేద్దాం మీ రౌండ్ లో నెక్స్ట్ గేమ్ నెంబర్ 3. ఎవరు ఆడుతున్నారు గేమ్ నెంబర్ 3? సింధు, గేమ్ ఏంటంటే ఇది పెట్టేసుకుంటావు నువ్వు. ఈ కింద చాలా ఫ్రూట్స్ పెట్టాం చూసావా? ఆ ఫ్రూట్స్ అన్నిటిని తీసి అక్కడ బాస్కెట్ ఉంది కదా, అందులో వేయాలి. ఒకసారి దీంట్లోంచి చూడు ప్రపంచాన్ని ఎంత బాగుందో. అమ్మా, ఏమనిపిస్తుంది? ఎక్కడెక్కడో ఉన్నట్లున్నాయా? మరి అదే మరి గేమ్ అంటే. ఇది పెట్టేసుకుంటావు, వెతుకుతావు, ఒకసారి ఒక ఫ్రూటే తీసుకెళ్లి ఆ టబ్ లో వేసేయాలి. నీ టార్గెట్ వచ్చేసి 8 ఫ్రూట్స్ వేయాలి. ఓకేనా? పెట్టేసుకొని బెట్టింగ్ చెప్పు అసలు ముందు, తర్వాత పెడతా. మొత్తం మౌనిక 400 పెట్టేస్తావా? ఓకే, 400 ఆన్ మౌనిక. ఒకవేళ ఈ గేమ్ ఓడిపోతే గనక నువ్వు 400 తనకి వెళ్ళిపోతాయి. ఇంకా నెక్స్ట్ గేమ్ ఆడక్కర్లేకుండా తనే విన్నర్ అయిపోతుంది. ఒకవేళ నువ్వు ఈ గేమ్ గెలిస్తే అప్పుడు మన నెక్స్ట్ గేమ్ చూడొచ్చు. ఓకేనా? And your time starts now. Go. టబ్ ఎక్కడుంది? ఎతుకు. టబ్ లో అక్కడే ఉన్నాయి అన్ని, చూసుకో. నువ్వు దూరంగా వెళ్తున్నావు, పక్క పక్కన నీ వెనకాల ముందే ఉన్నాయి అన్ని. అయ్యేం కనిపించట్లా. వేసావు. ఎత్తుకో. నీ వెనకాలే ఉన్నాయి అన్ని. నీ అదిగో కాలు దగ్గర ఉన్నాయి. టబ్ ఎత్తుకు. రైట్ చూడు. రైట్ కొంచెం ముందు. ఓకే 5. నేనే తన్నేస్తున్నట్లున్నాను. గుడ్ న్యూస్ చెప్తాను, ఇంకొక 2 వేస్తే. గుడ్ న్యూసా? ఎందుకు? నాకు 2 చాలు. గుడ్ ఉందనా లేదనా? ఎస్, ఇంకొకటి చెప్తా గుడ్ న్యూస్ ఏంటో. లాస్ట్ వన్, ఇంకోటి చూద్దాం. వెయ్యి తీసుకో. ఇంకా 1 సెకండ్ ఉంది. ఓకే, కమ్ ఆన్, రా. యు వన్ ద టాస్క్. బెట్ చేసిన పాయింట్స్ నీకు వచ్చేసాయి. థ్యాంక్ యూ, బాగా ఆడావు. అసలు లాస్ట్ లో నన్ను పట్టుకోమంటే మాత్రం కరెక్ట్ పట్టుకున్నావేంటి? అంత ఇష్టం కదా పండ్లు అంటే. ఏముంది, అది ఎప్పుడన్నా దొరుకుతాయి, నువ్వు దొరకవు కదా. వేస్తావు నువ్వు కూడా. పాయింట్లు వచ్చాయి కదా, వేసేస్తారు ఇంకెవరైనా. మొత్తానికి నీ స్కోర్ ఎంత చూద్దాము, వెళ్ళు. థ్యాంక్ యూ. సింధు గేమ్ గెలిచి ఛాన్స్ ఇచ్చింది సౌందర్యకి గేమ్ ఆడడానికి. సో ఇప్పుడు సౌందర్య గేమ్ ఆడిన తర్వాత సౌందర్య గాని మౌనిక గాని టైటిల్ విన్నర్స్ అవుతారు. సింధు నీకు ఛాన్స్ లేదు. సో రేస్ లో ఉంది సౌందర్య అండ్ మౌనిక. మరి వీళ్ళిద్దరులో డిసైడింగ్ గేమ్ రెడీగా ఉంది. పార్టిసిపెంట్స్ కూడా రెడీ. లక్ష్ములు చూసేద్దామాట. సో ఇంక సౌందర్య నువ్వే ఆడాలి రా. సౌందర్య గేమ్ ఏంటంటే బకెట్ లో నీళ్లు పెట్టాము, నీళ్లలో బాల్ పెట్టాము, అక్కడ చిన్న బౌల్ పెట్టాము. ఆ బౌల్ ని నువ్వు బకెట్ ముందు వైపు ఇలా పట్టుకుని ఇటు నుంచి ఊదితే వెళ్ళి బాల్ ఆ బౌల్ లో పడాలి. 13 balls in 60 seconds. ఇది నీ టార్గెట్. నువ్వు గెలిస్తే నువ్వే గెలుస్తావు, నువ్వు ఓడిపోతే మౌనిక గెలుస్తావు. సో బెట్టింగ్ చెప్పు. 300 మౌనిక and 200 సింధు. 300 మౌనిక, 200 సింధు. ఓకే, వెరీ గుడ్ బెట్టింగ్. Ready and your time starts now. కొంచెం గట్టిగా ఊదు, ఒక్కటి కూడా ఏకపోతే ఎలా? Yes, 1. $25 seconds ఉన్నాయి నీకు.
13 seconds. Udu, udu, udu. 6, 5, 3, 2, time up. ఓకే, సో 300 and 200 బెట్ చేసావు. నీ బెట్టింగ్ వల్ల మౌనిక ఇవాళ గెలిచింది. నువ్వు కానీ 300 అటు పెట్టి 200 ఇటు పెట్టుంటే మౌనిక ఓడిపోయి సింధు గెలిచేది. మౌనిక ఇవాళ విజయలక్ష్మి అయిపోయింది. కంగ్రాచులేషన్. థ్యాంక్స్ చెప్పు సౌందర్యకి. థ్యాంక్ యూ సౌందర్య. సో మౌనిక, సో నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. అష్టలక్ష్మి కలసం అండ్ ఎల్సీడీ టీవీ అండ్ ఫ్రిడ్జ్. నీకేం కావాలి? అష్టలక్ష్మి కలసం. అష్టలక్ష్మి కలసం తీసేసుకో. సో టాస్క్ ఆడేద్దు కానీ రా. మౌనిక టాస్క్ చేసేసాయి. లక్ష్మీదేవి వచ్చేలాగా తిప్పు, అప్పుడు బంగారు లక్ష్మి అవ్వచ్చు. ఓకే, తిప్పు. లక్ష్మీదేవి కంగ్రాచులేషన్, బోనస్ రౌండ్ ఆడేస్తున్నావు. ఆల్ ద బెస్ట్. అక్కడ కానీ నువ్వు ఇలానే షార్ప్ గా ఉండి గెస్ట్ చేసి చెప్తే 10 grams గోల్డ్ నీకు ఇచ్చేస్తాయి వాళ్ళ. ఓకే, బోనస్ రౌండ్ ఆడేద్దాము. బోనస్ రౌండ్ ప్లీజ్. బోనస్ రౌండ్ ఆడేస్తున్నావు మౌనిక. చూద్దాం ఇవాల్టి పజిల్ ఏంటో. పజిల్ ప్లీజ్. చూడు, అందులో ఉన్న దాక్కుని ఉన్న ఆ వర్డ్ ఏంటో. ఆ వర్డ్ గానీ కనిపెడితే ఆ వర్డ్ నీకు ఇవాళ ఇచ్చేస్తుంది 10 grams గోల్డ్ మౌనిక. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. కొబ్బరి. కొబ్బరి. ఒక వర్డ్ చెప్పు. కొబ్బరి. కొబ్బరి కాయ. ఫిక్స్ చేసి చెప్పు. కరెక్ట్ గా ఫిక్స్ చేయి. కొబ్బరికాయ. కొబ్బరికాయ రైట్ ఆన్సర్ అండ్ 10 grams గోల్డ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో ఫస్ట్ లక్ష్మికి తెలుసా నువ్వు గోల్డ్ తీసుకుంటున్నా అమ్మాయి. 10 grams గోల్డ్ నీదే. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఎలా అనిపిస్తుంది చెప్పు నాకు ఫస్ట్. చాలా హ్యాపీగా ఉంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేసావా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు 30 seconds టైమ్ లో ఒక పజిల్ చూపించి దానికి ఆన్సర్ చెప్పమంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా బాదుకుంటారు. ఆడియన్స్ కూడా FB లో చూసి యూట్యూబ్ లో చూసి అప్పుడు దానికి ఆన్సర్లు చెప్తారు తప్ప ఇక్కడ చూపించిన వెంటనే చాలా మంది గెస్ట్ చేయరు. కానీ ఇవాళ నువ్వు గెస్ట్ చేసావు. కొబ్బరికాయని జీవితంలో మర్చిపోకే. అర్జెంట్ గా వెళ్ళి లక్ష్మీదేవి ఒక కొబ్బరికాయ కొట్టు. తప్పకుండా. ఓకే, బంగారు లక్ష్మి కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ నేను విన్ అయితే నేను కొబ్బరికాయ కొడదాం అనుకున్నా, అది కొబ్బరికాయ వచ్చింది. ఎనీవే మొత్తానికి నువ్వైతే బంగారు లక్ష్మి అయిపోయావు. 10 grams గోల్డ్ ఇచ్చేస్తాను. ఫస్ట్ కంటెస్టెంట్ నువ్వు 10 grams గోల్డ్ తీసుకుంటున్నా ఇవి. అలాగే మీకు కూడా గిఫ్ట్స్ ఇచ్చేస్తాను. రండి. మామూలుగా చాలా ఎపిసోడ్లు చూసి నన్నే చాలా మంది అడిగారండి, ఏంటి మీరు గోల్డ్ అన్నారు, బంగారు లక్ష్మి అన్నారు, 10 గ్రాముల బంగారం అన్నారు, అసలు ఏమి ఇవ్వట్లేదు, ఎవరు గెలుచుకోవట్లేదు, ఓన్లీ అష్టలక్ష్మి కలసం ఇచ్చి పంపిస్తున్నారు, ఇలా చాలా మంది మాట్లాడారు. మేము ఇస్తామనే అంటున్నాము, ఎవరు గెలుచుకోవట్లేదు అంతే. ఇవాళ చూడండి మౌనిక గెలుచుకుంది. 10 grams గోల్డ్ బంగారు లక్ష్మి అయిపోయింది. ఇక్కడ నుంచి మీరు రండి, ఆడండి, గెలవండి, మేము కూడా బంగారం ఇచ్చేస్తాం, తీసుకోండి. సో ముందుగా అయితే నేను మీకు ఇచ్చేస్తాను జీ తెలుగు నుంచి ఒక అపురూపమైన లాంఛనం మీ అందరికి. బంగారు లక్ష్మి ముందుగా నీకే. సో ముందైతే నీకు ఇచ్చేస్తున్నాను అష్టలక్ష్మి వెండి కలసం, ఇది నువ్వు గెలుచుకున్నది. 10 grams గోల్డ్. మౌనిక ఇది నీ మెళ్ళలోకి చేరబోతోంది కాసేపట్లో. ఇక రేపటి నుంచి అందరు నిన్ను మౌనిక అని పిలవడం మానేసి బంగారు లక్ష్మి బంగారు లక్ష్మి అంటారు. కంగ్రాచులేషన్స్.
అండ్ అలాగే మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి, ఇచ్చేస్తాను. సో ఇది ఇవాళ మన ఎపిసోడ్. బంగారు లక్ష్మిని చేసేసాం ఇవాళ ఒక అమ్మాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి మీకు కూడా ఆల్ ద బెస్ట్. త్వరగా వచ్చేయండి, ఆడేద్దాం. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్ లో. అంటిల్ దెన్ బై బై.